మాకు ఇళ్ళ స్థలం ఇవ్వలేదు, మాకు ఇల్లు ఇవ్వలేదు. నా కొడుకు మీద పేరు మీద సెంటు భూమి లేదు. నాకు ఇచ్చింది గవర్నమెంట్ అప్పుడు ఎప్పుడో ఇందిరాగాంధీ ఇచ్చింది. ఆ పెంకుటి ఇళ్ళల్లో కారుతుంది ఆ ఇల్లు, ఆ ఇంట్లోనే ఉంటున్నాం. నా కొడుకు కోళ్ళకి పడట్లా, అత్త కోళ్ళకి పడట్లా. మాకు ఇల్లు స్థలం ఇవ్వలేదు, మాకు ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు రాపించుకోమన్నా చెప్పినా కూడా రాపించుకున్నా ఎవడు రావట్లేదు. రాపించినా మా పేరు తీసేస్తున్నారు, కాగితం చింపేశారు. వండవాళ్ళకి ఇచ్చారు, ఒక్కో ఇంట్లో 4 పేర్లు ఇచ్చారు, 5 పేర్లు వాళ్ళకి ఇచ్చారు ఒక్కో ఇంట్లోనే. కానీ మాకు ఇవ్వలేదు. నాకు ఒక్కడే కొడుకు నాకు ఇవ్వలేదు. ఒక ఇంట్లో 4 ఉన్నారండి. 4కి ఇచ్చారు. 4 కొడుకులు ఉన్నా ఇచ్చారు, 3 కొడుకులు ఇచ్చారు, కూతుళ్ళు కూడా ఇచ్చారు. ఎక్కడో దేశం మీద వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళు అందరూ మొగుళ్ళు వదిలిపెట్టి వచ్చారే వాళ్ళు కూడా ఇచ్చారు. కానీ ఈ ఊరు వాళ్ళకి ఎవరు ఇవ్వాల. వచ్చిన 4 వచ్చిన ఈ ఊరు వాళ్ళకి. ఎక్కడో దేశం వాళ్ళకి ఇవ్వకపోతే మన ఊరు వాళ్ళకి ఇవ్వచ్చుగా. మన ఊరు వాళ్ళకి ఇవ్వలేదు, బయట వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చండి. మా కడుపు కాలదా? మా దేవుడు కూడా సరి కట్టేలా మాకు డ్రైనేజీ ఇవ్వలేదు. మాకు ఈ ప్రభుత్వం జగన్ గెలిచింది కానీ మాకు ఏ సప్లై చేశాడు? మాకు ఏ సౌకర్యం చేయలే. కోరుకుంటున్నాం. మాకు ఇళ్ళ స్థలం ఇవ్వలేదు, నా కొడుకు ఇళ్ళ స్థలం ఇవ్వలే, ఇల్లు కట్టలేదు. ఇప్పుడు రాపిమంటే ఇప్పుడు ఎవరు కట్టిస్తారు? మాకు ఎవరు పట్టించుకుంటారండి? ఎవరు పట్టించుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.